హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడండి ఎండు రొయ్యలు ఇగురు వండుతున్నాను. ఎండు రొయ్యలు చూడండి అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు తల తోక తీయడమే కాదండి, దీనికి చూడండి పైన వెన్ను చూడండి, వెన్ను ఉంటుంది. ఆ వెన్ను కూడా కట్ చేయాలి, అప్పుడే మనకి రొయ్యలు టేస్ట్గా ఉంటుంది. ఇసుక అనేది లేకుండా ఉంటుంది అనమాట. చాలామంది పైన ఎండు తీరు అంటే నేను కామెంట్ చేస్తున్నానని కాదు, కానీ అది తీసుకుంటే చాలా మంచిదన్నమాట. అది నీట్గా ఉంటుంది. ఇవి వండుతాను. ఈ ఎండు రొయ్యలతో పాటు టమాటాలు మిక్సీ పట్టేస్తాను. అది మిక్సీ పట్టేటప్పుడు ప్యూరీ చేస్తాను. దాంట్లో ఒక చిన్న చింతగడ్డ వేసాను. అలాగే ఇవి కొంచెం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇందులో వెల్లుల్లి జీలకర్ర, ఒక 2 టమాటాలు, ప్లస్ చింతపండు ఒక గడ్డ. చింతపండు కలిపి వేయచ్చు, కానీ కలిపి పులుసు వేస్తే చాలాసేపు ఉంటుంది కదా, అందుకని నేను కలిపి వేయట్లేదు. మిక్సీలో వేసేసి ఈ ప్యూరితోనే ఉడకబెడతాను అనమాట. కూర అంతాను వాటర్ వేయను. ఇంకా చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను. అందులో మనం ఫస్ట్ ఎండ్రాయిలు బాగా బాయిల్ చేసేయాలి, ఫ్రై చేసేయాలి. బాయిల్ కాదు, బాగా ఫ్రై చేస్తేనే కానీ దాని టేస్ట్ మనకి తెలియదు. బాగా ఫ్రై చేశాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా చూద్దాం. చూడండి, రొయ్యలు వేగిపోయి మనం ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసేసుకుందాం. ఇవి కూడా చాలా చక్కగా వేగాలి. వేగాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇది కొంచెం రొయ్యలు ఎక్కువే వేసుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇందులో ఏమీ కలిపేయట్లేదు కాబట్టి. ఏమీ వేయకుండా ఉట్టి ఉల్లిపాయలు టమాటాతోటి రొయ్యలు ఇగురు అనమాట. ఎండు రొయ్యలు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే పచ్చి రొయ్యలు చేసుకుంటారు ఇలాగ అనుకోవచ్చు, కానీ ఎండు రొయ్యలు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను అందుకే పులుసు వేయకూడదని చింతపండు టమాటాలతో పాటు మిక్సీ పెట్టేసాను, కొంచెం ఎక్కువ కాదు. ఇది ఇలా కాసేపు మగ్గాక అప్పుడు మళ్ళీ మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఆనియన్స్ వేగిపోయి మనం ఇప్పుడు చూడండి ప్యూరీ టమాటా ప్యూరీ, కారం, ఉప్పు అన్నీ వేసాం కదా, ఇవన్నిటితో ఇలాగ కొంచెం మగ్గనిద్దాం. ఇంకంతేనండి, ఇందులో వాటర్ ఏమీ వేయను, ఎందుకంటే వాటర్ వేస్తే మళ్ళీ ఆ రొయ్యలన్నీ మెత్తగా అయిపోతాయి, ఇగురు కూరలాగా ఉండదు. చూడండి, ఎగిరిపోయింది. మనం కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఏంటి, ఎండు రొయ్యలు టమాటా ఇగురు. ఇది మీకు నచ్చితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇలా మీరు ఎన్నో మంచి మంచి డిషెస్తో నేను మీ ముందుకు వస్తాను. చక్కగా ఈ టేస్ట్ బాగుంటుంది. ఇలా మీరు చేసుకోండి. ఇలా చేసుకొని నాకు కామెంట్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో